శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 42వ అధ్యాయం కొనసాగుతోంది. చలనచిత్రం 1986వ సంవత్సరం ఒక గొప్ప చిత్రంతో ప్రారంభమైంది. చిత్రమంటే ఆశ్చర్యం కాదు, చిత్రమంటే నిజంగా రంగుల చిత్రమే. అంటే సినిమా. ఒక పీఠాధిపతికి సినిమాకి సంబంధం ఏమిటని ఆశ్చర్యంగా ఉండటం సహజం. కానీ విచిత్రమైన ఈ చిత్రం వెనుక చిత్రాతి చిత్రమైన కథ ఉంది. దత్తప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి వాసుదేవానంద సరస్వతి కృతమైన దత్తస్తవాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు స్వామీజీ. ఇక దత్తనామ సంకీర్తన సంగతి చెప్పనే అక్కరలేదు. అయినా స్వామీజీకి తృప్తి కలగటం లేదు. దత్తహోమాలు చేశారు, లక్షపత్రి యాగం కూడా చేశారు. అయినా స్వామీజీకి తృప్తి కలగటం లేదు. తాను వెళ్ళిన ప్రతి ఊళ్ళోనూ, ఎక్కిన ప్రతి వేదిక మీద, చెప్పిన ప్రతి ప్రసంగంలోనూ దత్తనామస్మరణ, దత్తచరిత్రలోని అంశాల బోధన చేస్తూనే ఉన్నారు. అయినా స్వామీజీకి తృప్తి కలగటం లేదు. తన భక్తులలో ప్రతి ఇంట, ప్రతి నోట నమస్తే, హలో వీటికి ప్రత్యామ్నాయంగా జై గురుదత్త అనటం అలవాటు చేశారు. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలలో ప్రతినిత్యం దత్తనామ సంకీర్తనం జరగటమే కాక జై గురుదత్త అనేది దత్త కుటుంబాల చుట్టరికానికి సంకేత శబ్దం అయింది. అయినా స్వామీజీకి తృప్తి కలగటం లేదు. సంగీత రూపంలో దత్త సుప్రభాతం, దత్తనాదం లక్షలాది జనులకు వినిపిస్తున్నారు. అంతకుముందు 1979లోనే దత్తరూపకమనే ఒక సంగీత రూపకాన్ని సంస్కృతంలో స్వయంగా రచించి దాన్ని ఆశ్రమ బాలబాలికల చేత ప్రదర్శింపచేసి దాన్ని వీడియో తీసి దేశ విదేశాల్లో ప్రదర్శించారు. అయినా స్వామీజీకి తృప్తి కలగటం లేదు. త్రిమూర్తి స్వరూపి అయిన దత్తాత్రేయుడిపైన ప్రజలకు ప్రేమ పుట్టాలంటే ఆయన చరిత్ర లోకానికి తెలియాలి. ఆ చరిత్ర పురాణాలలో ఉంది, కానీ అది పండితులకే అందకుండా ఉంటుంది. సమర్థులైన పండితులు దాన్ని దేశ భాషలలో వెలిగించారు. కానీ ఆ శైలి ఈనాటి యువతరానికి సుదూరంగా ఉంటోంది. అందువల్ల సామాన్యులు ఆ పై 2 స్థానాలలో నుంచి దత్తచరిత్రను అందుకోలేకపోతున్నారు. ఈ లోటును తీర్చడానికి స్వయంగా కలం పట్టుకున్నారు స్వామీజీ. ఇన్ని హడావుడి కార్యక్రమాల మధ్య సందులో సందు చేసుకుని దత్తాత్రేయ చరిత్రను శ్రీదత్త దర్శనము అనే పేర సరళ వ్యావహారికాంధ్ర భాషలో రచించి 1983 జన్మదినోత్సవాలలో ఆవిష్కరించారు. అచ్చైన పుస్తకాలే పుష్పాలుగా దత్తాత్రేయులకు అష్టోత్తరార్చన చేసి ఆవిష్కరించిన ఈ గ్రంథం వేల కొద్దీ భక్తులకు పారాయణ గ్రంథమైంది. పురాణ అనువాద గ్రంథ పరంపరలలో ఒక నూతన శైలికి శ్రీకారం చుట్టిన ఈ దత్తదర్శన గ్రంథం ఇటు యువతరానికి, అటు పండిత వర్గానికి కూడా ఆదరపాత్రమైంది. 1983లో ప్రకటితమైన ఈ పుస్తకం ఏడాది తిరగకుండానే పునర్ముద్రణకు తయారు కావటమే దీని ప్రజాదరణకు తార్కాణం కదా. ఇది జరిగాక కూడా స్వామీజీకి తృప్తి కలగలేదు. మైసూరు ఆశ్రమంలో ఒక్కచోటే దత్తప్రతిష్ఠ చేసి ఇతరత్రా ఎక్కడా దత్తాలయం లేకుండా ఒట్టి మాటలతో ప్రచారం కూడా స్వామీజీకి తృప్తి కలిగించటం లేదు. వేలకు వేలు దత్తాత్రేయ ఆలయాలు ప్రపంచాన ఆవిర్భవించాలని స్వామీజీ హృదయం స్పందిస్తోంది. ఏది ఏమైనా మొదటి మెట్టుగా కనీసం 16 దత్తాలయాలు భారత భూమిలో ఉద్భవించాలని తపించిపోసాగారు స్వామీజీ. గుళ్ళు కట్టడం ప్రధానం కాదు. డబ్బున్న వాళ్ళు వస్తారు, గుళ్ళు కడతారు. కానీ ప్రజాదరణ లేని గుళ్ళు బొమ్మల కొలువులో గుళ్ళే అవుతాయి. ప్రజాదరణ కలగాలంటే ప్రజలకు ఆసక్తి కలగాలి, కలిగించాలి. దానికేం చెయ్యాలి? ఇది స్వామీజీ తపన. శ్రీ దత్తదర్శన గ్రంథం వచ్చింది. చదువుకున్న వాళ్లలో దత్తకథ ప్రచారం చేసింది. దానివల్ల రావలసిన ఫలితాలు వచ్చాయి. అది ఇతర భాషలలోకి కూడా అనువాదం అవుతోంది. ఇతర రాష్ట్రాల అక్షరాస్యులు కూడా దత్తగాథలను చదువుతారు. నిజమే. కానీ ఈ దేశంలో చదువు వచ్చిన వారెంతమంది? వారిలో ఈ గ్రంథం చదివే తీరిక ఉన్నవారెంతమంది? మరి చదువులేని వారందరికీ దత్తకృప అందకుండానే పోవాలా? ఇది
స్వామీజీ తపన. ఈ దేశంలో అనూచానంగా వస్తున్న సాంప్రదాయంలో వేదశాస్త్ర పురాణ విజ్ఞానం అట్టడుగువాడికి కూడా అందే విజ్ఞానపు పంటకాలువల ఏర్పాటు సుస్థిరంగా ఉండేది. దేవతా ఉత్సవాలలో, మహాత్ముల సంచారాలలో, కళాకారుల విద్యా ప్రదర్శనలలో ఈ విజ్ఞాన ప్రవాహాలు పల్లె పల్లెలకు పాకిపోతూ ఉండేవి. పొలం కూలీకి కూడా జుర్రుకొని దొరికేవి. కానీ ఈనాడు ఆ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పాండిత్యం సంపాదనకు మార్గమైంది. కళ కాపురుషుల పాలే దారి తప్పింది. దేవతోత్సవాలు మొక్కుబళ్ళైపోయాయి. పర్యవసానంగా ఒక రిక్షా కార్మికుడికి, ఒక ముఠా కూలీకి, ఒక పొలం పనివాడికి మనకు మన విజ్ఞానం ఒకటి ఉన్నదన్న సంగతే తెలియని మాట అయిపోయింది. దీనికి ఏం చెయ్యాలి? ఇది స్వామీజీ తపన. ఈ తపన స్వామీజీ ఆలోచనలను ఒక అనూహ్యమైన రంగం మీదకి మళ్లించింది. అదే సినిమా రంగం. ఆ రంగానికి ఉన్న దుర్లక్షణాలను గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. కానీ ప్రచార వినోద సాధనంగా ఆ రంగానికి ఉన్న బలం గురించి కూడా ప్రత్యేకంగా వివరించవలసిన పని లేదు. రిక్షావాడికి, కూలీవాడికి కూడా దత్తనామం అందాలంటే, దత్త చరిత్ర చెవిన పడాలంటే సినిమా ఒక్కటే గతి. ఇక అవలక్షణాల మాట, అవి అన్ని రంగాలలోనూ ఉన్నవే, ఎక్కువగానో తక్కువగానో. మురికి నీళ్ల సముద్రంలో ఈదుతూ తడి అంటకుండా ఉండటం స్వామీజీకి వారి తల్లి వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకే తన స్థాయి కలిగిన పీఠాధిపతులెవ్వరూ చూపులైనా పెట్టడానికి ఇష్టపడని సినిమా రంగంలో కాలు పెట్టడానికి తన అంతరంగపు లోతులలో నిశ్చయించుకున్నారు స్వామీజీ. నిస్సంకల్పులైన మహాత్ముల సంకల్పాలు వారి భక్తుల హృదయాలలో ప్రతిస్పందిస్తాయి. అయితే వారి సంకల్పాలన్నీ ఒకే భక్తుని హృదయంలో ప్రతిస్పందించవు. ఏ శిష్యుడి హృదయానికి ఉన్న వాసనా సంస్కారం ఏ సంకల్పం సఫలం కావటానికి అనుకూలంగా ఉంటుందో అలాంటి శిష్యుడి హృదయంలోనే ఆ ప్రతిస్పందన పుడుతుంది. అయితే ఇది గురు హృదయ స్పందనకు ప్రతిస్పందన అని తెలియదు కనుక అది కేవలం తన తెలివి వల్ల, తన అనుభవం వల్ల ఏర్పడిన ఆలోచనా స్పందనే అనుకోవటం మానవ సహజం. ఈ సహజ లక్షణం వల్లనే విజయవాడ భక్తుడు వి. లక్ష్మీదాసు గారు స్వామీజీ దగ్గరకు వెళ్ళి దత్తాత్రేయుడి మీద సినిమా తీస్తాను, అనుమతించమని బ్రతిమలాడసాగాడు. కోరటం మనవంతే, కానీ ఎప్పుడు అనుమతించాలనే దానికి అనేక ప్రకృతి శక్తుల చర్యలను సమన్వయించుకోవాలి స్వామీజీ. ఆ లెక్కలు, ఆ సమయం ఆయనకే తెలుసు. 1984 డిసెంబర్ చివరలో శ్రీపాదవల్లభ మహాయోగేశ్వర స్థానమైన పిఠాపురం దర్శించారు స్వామీజీ. అంతకు ముందు దాకా అనేక దత్తక్షేత్రాలను సందర్శించినా ఎందుకోగాని ఆంధ్రదేశంలోని ఈ పిఠాపుర క్షేత్రాన్ని దర్శించటం ఇప్పటిదాకా స్వామీజీకి పడలేదు. ఈ పర్యటనలో లక్ష్మీదాసు గారి కోరికకు అనుమతి ప్రకటించారు స్వామీజీ. ఈ సందర్భంగా తన మనస్సులోని అసలు సంకల్పాన్ని వివరిస్తూ దత్తాత్రేయుడి తత్వం అతి సామాన్య ప్రజలకు అందాలంటే సినిమా కన్నా సమర్థవంతమైన సాధనం లేదు, కనుక తాను ఆ సాధనాన్ని వినియోగించుకో సంకల్పించానని స్పష్టం చేశారు స్వామీజీ. ఆ తర్వాత స్వామీజీకి 50వ సంవత్సరం వెళ్లేలోపు భారతదేశంలో 16 దత్త దేవాలయాలు కట్టించాలనేది స్వామీజీ సంకల్పం. ఇది మొదటి మెట్టుగా పెట్టుకున్న లక్ష్యం. ఈ విధంగా చేస్తే దత్తాత్రేయుడి ఆరాధన అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇక దత్తాత్రేయుడి కథను, తత్వాన్ని, అనుగ్రహాన్ని ప్రజానీకానికి అందజేయటమే సినిమా సంకల్పానికి లక్ష్యం. ఒకవేళ ఈ సినిమా వల్ల ఏదైనా లాభాలు మిగిలితే ఆ ధనం దత్తాత్రేయ దేవాలయాలు కట్టడానికి వినియోగింపబడుతుంది. అంతేగాని ఆ లాభాలు ఏ వ్యక్తికి చెందనేరవు. దీనికి ఇష్టమైన సద్భక్తులు భాగస్వాములుగా ఏర్పడి ఈ సినిమాకు పెట్టుబడి పెట్టండి అని తన భక్తులకు పిలిపిచ్చారు స్వామీజీ. స్వామీజీ దూకమంటే నిప్పులలో దూకే భక్తులు దేశంలో 100ల కొద్దీ ఉన్నారు. వారంతా వెంటనే ముందుకు వచ్చారు. శ్రీ దత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆవిర్భవించింది. ఇక సినిమాకు కావలసిన వ్యవహారం అంతా సాగిపోతోంది. ఈ సినిమాకు శ్రీ దత్త దర్శనము అని పేరు పెట్టారు స్వామీజీ. ఇది ఈ స్థితి దాకా వచ్చినాక దత్తాత్రేయ ఉపాసనలోని మరో మహత్తర సూక్ష్మాంశాన్ని వెలుగులోకి తెచ్చారు స్వామీజీ.
అసలే విస్మృతప్రాయమై ఉన్న దత్త సంప్రదాయాలలో మిగిలి ఉన్న కొద్ది సంప్రదాయాలు దత్తాత్రేయ స్వామిని కేవలం బైరాగిగా బూడిద పూసుకుని తిరుగుతున్న బాలోన్మత్త పిశాచమూర్తిగా మాత్రమే చూపిస్తున్నాయి. స్వామికి ఆ రూపాలు ఉన్నమాట నిజమే, కాదనటం లేదు. కానీ స్వామికి ఒక మంగళకరమైన దాంపత్య రూపం కూడా ఉంది. ఆ మాట దత్తపురాణంలో స్పష్టంగా ఉంది. మార్కండేయ పురాణంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ కూడా ఉంది. కానీ అది ఎందుకో పూర్తిగా మరుగున పడిపోయింది. ఉత్తమోత్తములైన విరాగిశేఖరులైన మహాయోగులకు ఈ స్వరూపంతో అట్టే పని లేకపోవటం వల్ల వారు ఈ విషయాన్ని అంత ఎక్కువగా ప్రచారం చేసి ఉండకపోవచ్చు. కానీ ఈనాటి జనానికి సర్వసంగ పరిత్యాగం చేసి గుండి గురిగించేసుకుని శిలావిగ్రహంలాగా పడి ఉండటం సాధన చేయమంటే అందుకు కావలసిన ఉపాసనా విధానాలు చెబితే అందుకోవద్దు. ఈనాటి వారికి తమ పిల్లలు పాపలు, ఇళ్ళు వాకిళ్ళు, పాడి పంటలు, సిరి సంపదలు, సుఖశాంతులు సమృద్ధిగా ఉంటూ ఉండగానే, అవి అభివృద్ధి పొందుతూ ఉండగానే మనస్సు ధర్మం వైపు, భక్తి వైపు, పరోపకారం వైపు, విశ్వప్రేమ వైపు, నిస్వార్థత వైపు, వైరాగ్యం వైపు క్రమక్రమంగా తిరిగే ఉపాసనలు నేర్పాలి. అంటే సారాంశంగా ఇటు ఐహికంలో వృద్ధి ఉంటూనే అటు ఆముష్మికం అందించగల ఉపాసన నేర్పాలి. దీనికి కొత్త ఉపాసనలను కల్పించవలసిన దుస్థితి లేదు. కవిజనుల ఉద్ధరణ కోసం కంకణం కట్టుకుని ఉన్న దత్తాత్రేయుడు దాని మార్గాలన్నీ పూర్వమే రచించి ఉంచాడు. వ్యాస భగవానుడు పురాణాలలో నిబంధించి ఉంచాడు. అవి మరుగున మరుపున పడిపోవటం మన దురదృష్టం. అలా మరుగున మరుపున పడిపోయిన ఒక మంగళకర దత్తాత్రేయ ఉపాసనా విధానమే శ్రీ అనఘాష్టమి వ్రతం. దత్తాత్రేయ స్వామివారికి ఉన్న పావన గృహస్థ రూపాన్ని, మంగళకర అయిన ఆ స్వామి సతీమణి అనఘాదేవిని, ఆ పుణ్య దంపతుల సంతానమై అవతరించిన అష్టసిద్ధులను అర్చించటమే ఈ అనఘాష్టమి వ్రతంలోని అంతఃసూత్రం. వేల సంవత్సరాలుగా విస్మృతమై రూపురేఖలు చెదిరి ఉన్న ఈ మహత్తర మంగళకర మంజుల వ్రతానికి 1985 జన్మదినోత్సవాలలో స్వహస్తాలతో పునర్జీవితాన్ని ప్రసాదించారు స్వామీజీ. ఈ వ్రతాచరణకు కావలసిన వ్రతకల్పాన్ని, అనఘదేవ, అనఘాదేవి అష్టోత్తరాలను కూడా బ్రహ్మర్షివరేణ్యులైన స్వామీజీయే స్వయంగా సంతరించి ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వ్రతం లక్షలాది ఇళ్లల్లో మళ్లీ ఆచరింపబడుతోంది. అనేక దివ్యానుభూతులను వర్షిస్తోంది. అనేక సంకటాలను అవలీలగా తొలగిస్తోంది. శుభ పరంపర సంవిధాయకమైన ఈ ఉపాసనా రహస్యాన్ని కూడా సినిమా ద్వారా లోకానికి వెల్లడించదలిచారు స్వామీజీ. దత్తదేవాలయ నిర్మాణం, ఉపాసనా రహస్య ప్రకటనం, పామరజన ప్రబోధనం, దత్తతత్వ ప్రచారణం అన్న మహత్తర లక్ష్యాలు గల శ్రీదత్త దర్శనము సినిమాకు ఈ 1985 జన్మదినోత్సవాలలో అర్చనాత్మకమైన ప్రారంభోత్సవం జరిగింది. వెంటపడి అనుమతి సంపాదించిన లక్ష్మీదాసు గారికి ఇక పరీక్షలు ప్రారంభమైనాయి. శ్రీ దత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్కి ఆయనే నిర్మాణ సారథిగా నియమితుడయ్యాడు. ఈ స్థితిలో కలలో కూడా ఊహించని నియమాలు పెట్టారు స్వామీజీ. 1. ఈ సినిమాలో పాత్రలు ధరించే నటీనటులెవరూ చిత్ర నిర్మాణం జరుగుతున్నంతకాలం మద్యమాంసాలు సేవించరాదు. 2. ప్రధాన పాత్రధారులు దత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ వారి ఆఫీసులోనే నివసించాలి, బయట నివసించరాదు. వాళ్ళు భోజనం కూడా ఈ ఆఫీసులోనే చెయ్యాలి. 3. అనఘాదేవి పాత్రకు సినిమాలలో ఇంతకు ముందు నటించని వ్యక్తి కావాలి. దత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ ఆఫీస్ ఆవరణలో ఎవ్వరూ ధూమపానం చెయ్యరాదు, చెప్పులతో లోపలికి రారాదు. ఈ నియమాలు విని ఎవరికైనా గుండె ఆగినంత పని అవ్వాలి. సినిమా రంగంలో సాధ్యమయ్యే పనులా ఇవి? కానీ స్వామీజీ చెయ్యమన్నారంటే ఆ పని జరిగిపోతుందన్నమాటే అని లక్ష్మీదాసు గారికి బాగా తెలుసు. అందుకే సరే అనేశాడు. అయితే ఈ 1985 జన్మదినోత్సవాలలోనే ఒక నమ్మలేని చిత్రం జరిగింది. ప్రతి సంవత్సరంలాగానే ఆ సంవత్సరం కూడా జన్మదినోత్సవ కానుకగా చెడు అలవాట్లను స్వామీజీ పాదాలకు సమర్పించమని పిలవసాగారు స్వామీజీ. అలా ఒకసారి సమర్పణ చేసినాక మళ్ళీ మాట తప్పితే
రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో భక్తుల అనుభవాలుగా ప్రకటన అవుతున్నాయి. క్రమంగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన సాంకేతిక నిపుణులందరూ దాదాపుగా ముందుకు వచ్చి మద్యమాంసాలను పరిత్యజించి వేస్తామని స్వామీజీ పాదాలు పట్టుకుని ప్రమాణం చేశారు. ఈ హఠాత్ పరిణామం చూసి లక్ష్మీదాసు గారు ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత మద్రాసులో శ్రీ దత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ వారి కార్యాలయం నిజంగా ఒక దేవాలయంగా నడిచింది. ప్రతి గదిలోనూ పెద్ద పెద్ద స్వామీజీ ఫోటోలు, ఆ ఫోటోల దగ్గర దీపారాధనలు, అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి సిగరెట్లు తాగరాదని మరోటని నియమాలు చెప్పవలసిన పని లేకపోయింది. ఎందుకంటే ఎవరికీ ఆ బుద్ధే పుట్టందే. మొదట్లో వృత్తిరీత్యా సినిమాలో ప్రవేశించిన కళాకారులు, సాంకేతిక నిపుణులలో సుమారు సగం మంది సినిమా పూర్తయ్యేసరికి స్వామీజీ భక్తులుగా మారిపోయారు. చిత్రంలో కార్తవీర్యార్జున పాత్రను పోషించిన సుప్రసిద్ధ నటుడు రంగనాథ్ తాను స్వామీజీకి శిష్యుడనయ్యానని ప్రకటించాడు. అంతకు ముందే స్వామీజీ ఎడల భక్తి ప్రపత్తులు గల నటీమణి కాంచన ఈ చిత్రంలో సుశీలమ్మ పాత్ర ధరించింది. పరశురామ పాత్రధారి శివకృష్ణ కూడా స్వామీజీ భక్తుడయ్యాడు. ఆ తరువాత 19/8/85 తేదీన మద్రాసులో స్వామీజీ సమక్షంలో అసలు షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా 108 రోజుల్లో విడుదలకు సిద్ధమై పౌరాణిక చిత్ర నిర్మాణ చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. ఏ పనైనా సవ్యంగా జరిగిపోతూ ఉంటే అదంతా మన ప్రజ్ఞ అనుకుంటూ ఉంటాం మనం. అప్పుడు మనకు దైవశక్తి మాట అట్టే గుర్తురాదు. కానీ పనులు లోకోత్తరంగా నడిచినప్పుడే అవి దైవ సంకల్పాలుగా జరిగిపోయాయని మన మనస్సుకు బాగా నాటుతుంది. ఈ చిత్ర నిర్మాణ చరిత్రలో అలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సంభాషణలు రాసుకోకుండా చిత్రం షూటింగ్ ప్రారంభమైపోవటం అనేది చిత్రరంగంలోనే జరగదు. షూటింగ్ ప్రారంభమయ్యే నాటికి సంభాషణ రచయితలెవరో కూడా నిర్ణయం కాకపోవటం ఊహకు కూడా అందని విషయం. ఈ చిత్రం విషయంలో జరిగిన ఊహాతీత విషయాలలో ఇది ఒకటి. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఈ సినిమా మాటలు అప్పుడప్పుడే మొదలవుతున్న రోజుల్లో ఒక రోజున కుప్పా కృష్ణమూర్తి స్వామీజీ దర్శనానికి రాగా, దత్తదర్శనం సినిమాగా తీస్తున్నారు, దీనికి నువ్వు సంభాషణలు రాయాల్సి వస్తుంది అన్నారు స్వామీజీ. అయ్యా, సినిమా అంటే డబ్బుతో పని. నాలాంటి అనుభవం లేనివాణ్ణి పెట్టుకుని ప్రయోగాలు చెయ్యరాదు అని ఎదురు హితబోధ చేశాడు కృష్ణమూర్తి. అయితే సర్లే అన్నారు స్వామీజీ. ఆ తరువాత సుప్రసిద్ధ సినీ రచయిత సముద్రాల జూనియర్ గారి చేత సంభాషణలు రాయించాలని నిర్ణయం అయింది. ఆయన పని మొదలుపెట్టాడు. కానీ అప్పటికే ఆరోగ్యం క్షీణించి ఉన్న ఆ కవి దివంగతుడయ్యాడు. దాంతో మరో సుప్రసిద్ధ కవి కొసరాజు గారిని నియమించుకోవటం జరిగింది. కానీ ఆయన కూడా అప్పటికే అనారోగ్యంతోనే ఉండటం వల్ల పని మొదలు పెట్టకుండానే దివంగతుడయ్యాడు. ఈలోగా షూటింగ్కి ముహూర్తం నిర్ణయించి విదేశాలకు వెళ్ళిపోయారు స్వామీజీ. ఇక్కడ కార్యనిర్వాహకులు నిప్పులు తొక్కుకోసాగారు. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఇంతలోగా స్వామీజీ దగ్గర నుంచి ఫోను వచ్చింది. విదేశీ పర్యటన కుదించేసుకుని షూటింగ్ నాటికి స్వదేశం వచ్చేస్తున్నామని. దాంతో ఇక్కడి చిత్ర నిర్వాహకులకు ప్రాణాలు తెప్పరిల్లాయి. ఏది ఏమైనా స్వామీజీ పెట్టిన ముహూర్తం ముహూర్తమే. ఆ విశ్వాసంతోనే దత్తాత్రేయ సుప్రభాతంలోని ఒక శ్లోకం రికార్డు చేయించి ఆ పాటతో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. స్వామీజీ వచ్చి చిత్రం ప్రారంభం చేయించారు. కుప్పా కృష్ణమూర్తిని, కూచిభొట్ల చంద్రశేఖర శర్మ గారిని సంభాషణ రచయితలుగా నియమించారు. ఈ పరిణామానికి అందరికన్నా ఎక్కువ ఆశ్చర్యపోయింది కుప్పా కృష్ణమూర్తే మరి. ఈ విధంగా అడుగడుగునా ఆశ్చర్యాలతో నడిచిన ఆ చిత్రం సుప్రసిద్ధ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి భక్తిపూర్వకమైన ప్రజ్ఞావైభవపూర్ణమైన దర్శకత్వంలో ఉత్తమ చిత్రంగా రూపొంది 17/1/86న విడుదలైంది. పండిత పామరుల ఆదరాన్ని సమంగా చూరగొన్న ఈ చిత్రం ఆదర్శ చిత్రమని పత్రికలు కీర్తించాయి. దత్తచరిత్ర అందరికంటా పడాలనే తపనతో ఈ చిత్రాన్ని చూడండని స్వామీజీ స్వయంగా ప్రచారం చేశారు. అనేకమైన పత్రికా సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక చోట్ల ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న సినిమా హాళ్లకు తాను వెళ్ళి ఆ ప్రేక్షకులకు దత్తతత్వం ప్రబోధించారు.
ఈ సినిమా ద్వారా కొన్ని లక్షల మందికి కష్టాలు తీర్చారు. ఒకప్పుడు స్వామీజీయే చెప్పినట్టు తమ యోగ శక్తిని ఈ చిత్రంలో విశృంఖలంగా పరవళ్లు తొక్కించారు స్వామీజీ. అందువల్లే ఈ చిత్రం చూసినాక కొన్ని లక్షల మందిలో ఆధ్యాత్మికమైన మేలుకొలుపు జరిగింది. ఆ అనుభవాలను వెల్లడిస్తూ వేల సంఖ్యలో ఉత్తరాలు ఆశ్రమానికి వచ్చాయి. అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకున్న ఈ చిత్రపు శతదినోత్సవాలు 1986 ఏప్రిల్ 27న మద్రాసులో స్వామీజీ సమక్షంలో జరిగాయి. ఇన్ని రకాలుగా చిత్రం విజయవంతమే అయినా ఆర్థికంగా మాత్రం ఇది అనుకున్నంత విజయం సాధించలేదు. పౌరాణిక సెట్టింగుల వ్యయమే దానికి కారణమని సినిమా మర్మజ్ఞులు చెప్పారు. ఇక ఈ చిత్రం ఇతర భాషలలోకి అనువదింపబడి వివిధ రాష్ట్రాలలో ప్రదర్శింపబడే ఏర్పాట్లు జరిగినాయి. ఈ చిత్రం విడుదలయ్యే ముందు తన భక్తులకు మరో 2 ఉపాసనా రహస్యాలను అందించారు స్వామీజీ. వీటిలో మొదటిది దత్తదీక్ష. 1985 నవంబరు నెలలో విజయవాడలో క్షిప్రగణపతికి అభిషేకం చేస్తూ హఠాత్తుగా ఈ ఉపదేశాన్ని భక్తులకు అందించారు స్వామీజీ. ఉప్పు, కారము, పులుపు విసర్జించి ఒక పూట సాత్విక భోజనం, నేలమీద పడక, మేడిపూస మాలను మెళ్ళో ధరించటం, దత్తనామ జపం చేయటం, దత్త ముడుపు కట్టటం, దత్తస్తవ పఠనం, ప్రశాంత నైతిక జీవనం ఈ దత్తదీక్షకు ప్రధాన అంశాలు. ముడుపు కట్టడానికి ఒక ఎండు కొబ్బరి చిప్పలో కొద్దిగా ఖర్జూరాలు, ఎండు శనగలు, పంచదార, నెయ్యి, రూపాయి బిళ్ళ వేసి పసుపు గుడ్డలో మూట కట్టాలి. దీనిని ఔదుంబర దీక్ష అని అన్నారు. ఈ దీక్షకు 3, 7, 10, 21, 40 రోజుల దీక్షగా సంకల్పించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కనీసం 1 రోజు దీక్షగా అయినా ఈ దీక్ష తప్పక స్వీకరించాలని భక్తులను శాసించారు స్వామీజీ. దీక్ష చివరి రోజున ఆశ్రమానికి వచ్చి ఈ ముడుపును హోమ పూర్ణాహుతికి సమర్పించి దీక్షా విసర్జన చెయ్యాలి. ప్రధాన ఆశ్రమానికి రావటం కుదరకపోతే ఆశ్రమ శాఖలకు గాని లేదా ఏదైనా గుడికి కానీ వెళ్ళి ఆ దేవుడికి దత్తముడుపు సమర్పించవచ్చు. ఈ దత్తదీక్ష అనేది ఏకనాథ్ పంత్ సంప్రదాయంలో ఉండేదని, దాన్ని ఇప్పుడు తాము స్మరించి ప్రచారంలోకి తెస్తున్నామని స్వామీజీ చెప్పారు. ఇక రెండవది దత్తధ్వజము లేక దత్త పతాకము. దీనిని 1985 దత్త జయంతి రోజున జరిగిన అనన్య సాధ్యమైన దత్తయాగంలో భక్తులకు అందించారు స్వామీజీ. ఈ విధంగా దత్తదర్శన గ్రంథం రచించి, దత్తదర్శనం సినిమా తీయించి, దత్త ఉపాసనా రహస్యాలను కొన్నింటిని భక్తులకు అందించి ఇప్పటికీ 27 సార్లకు పైబడి ప్రపంచయాత్రలు గావించి, భూమి 4 చెరుగుల దత్తనామ దివ్యగానం వినిపించి దత్త ప్రచారాన్ని ఈ స్థాయికి తెచ్చినాక ఇక స్వామీజీ దృష్టి ఇంతవరకు చేసిన కృషిని స్థిరపరచుకోవటం మీద, దృఢపరచుకోవటం మీద కేంద్రీకృతమైంది. ఇక వారి సంకల్ప శక్తి తమ దివ్య సంకల్పమైన 16 దత్త దేవాలయాల నిర్మాణానికి కార్యరూపం ఇవ్వటంలో నిమగ్నం కాజొచ్చింది. అన్నదానం. ఒక పక్క మైసూరు ఆశ్రమానికి కార్యక్రమాల విస్తృతి పెరిగిపోతోంది. అక్కడికి భక్తుల రద్దీ పెరిగిపోతోంది. కానీ స్వామీజీ అక్కడ ఉండటం తగ్గిపోతోంది. ఆశ్రమంలో ఉండే నిత్య పరివారం సంఖ్య దాదాపు 100 ఉంది. ఇక స్వామీజీ ఉన్నా లేకపోయినా వచ్చే భక్తులు ఎలాగూ ఉంటారు. భక్తులు రావటమూ సంతోషమే, ఉండటమూ సంతోషమే. కానీ వంటిల్లు నడవటమే సమస్య. ఆ సమస్య గత 20 ఏళ్లుగా ఏ ఊళ్ళో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా స్వామీజీని పట్టి గుంజుతూనే ఉంది. అలా గుంజపడటాన్ని ఆయన ఇష్టపడుతున్నారు. కనుకే ఇక్కడ అన్నదాన మహాయజ్ఞం నిరంతరంగా సాగుతోంది. అలాగే ఆశ్రమంలో నిరంతరంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల సంఖ్య పెరిగిపోయింది. దీనికి శాశ్వతమైన ఏర్పాట్లు కావాలి. కానీ స్వామీజీకి కార్యక్రమాల భారం పెరిగింది. తిరగవలసిన దేశాల సంఖ్య పెరిగింది. ఆశ్రమానికి వచ్చే బయట ఊరి భక్తుల సంఖ్య పెరిగింది. అందువల్ల ఈ వంట ఇంటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టవలసిన తరుణం వచ్చింది. అందువల్లే 1986 జన్మదినోత్సవంలో శ్రీ జయలక్ష్మీ మాత నిత్యాన్నదాన ట్రస్ట్ అనే ఒక ట్రస్టును ఏర్పరిచారు స్వామీజీ. 2000 రూపాయలు కట్టిన భక్తులను ఇందులో సభ్యులుగా చేర్చుకుని ఆ ద్రవ్యాన్ని మూలధనంగా ఉంచి దాని మీద వచ్చే వడ్డీతో ఆశ్రమంలోని పరివారానికి, విద్యార్థులకు,
అనాథులకి భోజన సదుపాయాలు, ఇతర సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఈ ట్రస్టు ఇంకా స్వయం సమృద్ధం కాకపోయినప్పటికీ క్రమక్రమంగా ముందడుగు వేస్తోంది. దత్తపీఠం. సుమారుగా ఈ ప్రాంతాల నుంచే తమ మనస్సులోని మరో ప్రధాన అంశాన్ని మెల్లిగా బహిర్గతం చెయ్యసాగారు స్వామీజీ. మొదట్లో సరస్వతీపీఠమని, తరువాత నారాయణపీఠమని, ఆ తరువాత దత్తపీఠమని స్వామీజీ వ్యవహరిస్తున్నప్పుడు పీఠం అనే పదానికి గల భావమేమిటో భక్తులకు తెలియనే తెలియదు. ఎవరికి సందేహం కూడా రాలేదు. కానీ ఆ పీఠ పదంలో గంభీరార్థాన్ని నిబిడీకరించి ఉంచారు స్వామీజీ. ఇక్కడ పీఠమన్న పదం శ్రీమద్ ఆదిశంకర పీఠాలన్న చోట, ఉడిపి మధ్వపీఠం అన్న చోట ఏ విధంగా ఒక పరంపరానుగతమైన పీఠాధిపతుల సంప్రదాయాన్ని సూచిస్తుందో ఈ దత్తపీఠం అన్న చోట కూడా అంతేనని వెల్లడించారు స్వామీజీ. అప్పటినుంచి ఇక ఆశ్రమ శాఖలకు సంబంధించిన వ్యవహార పత్రాలలో ఈ దత్తపీఠానికి ఉత్తరాధికారి ఉంటారని, అలా పీఠాధిపతుల పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని పరోక్షంగా ఉటంకిస్తూ వస్తున్నారు. 17/3/1988 నాడు శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠము అనే పేరుతో ఒక ట్రస్టుని ఏర్పాటు చేయటంతో ఈ దత్తపీఠమనే వ్యవస్థకు పరిపూర్ణమైన వ్యావహారిక రూపం ఏర్పడినట్లయింది. ఈ ట్రస్ట్ డీడ్లోనే స్వామీజీ వివరించినట్టుగా నిజానికి ఈ దత్తపీఠం 1966 జూన్లోనే ఏర్పడింది. కానీ స్వామీజీకి ఉన్న ఉపాసనాపరమైన కారణాల వల్ల, వ్యవహారికమైన ఇబ్బందుల వల్ల దీని ఆవిష్కరణను ఇన్నేళ్లుగా వాయిదా వేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఇక ఈ అవధూత దత్తపీఠమే ఆశ్రమ పరిపాలనను, ఆశ్రమ శాఖల వ్యవహారాలను కూడా పర్యవేక్షించి నిర్వహిస్తూ ఉంటుంది. ఒక పక్క ఈ దత్తపీఠ వ్యవహారాలలోని న్యాయశాస్త్రపరమైన, ఆర్థిక విధానపరమైన, ప్రభుత్వ నిబంధనల చిక్కులను అధ్యయనం చేస్తూ దానికొక చట్టాన్ని నిర్మించే ఆలోచన చేస్తూనే మరోపక్క ఇప్పటి వరకు ఉన్న ఆశ్రమ శాఖల పనితీరుతెన్నులను నిశితంగా గమనిస్తున్నారు స్వామీజీ. ఈ నిశిత పరిశీలన ఫలితంగా అప్పటికే అవతరించి ఉన్న అనేక శాఖ ఆశ్రమాలు అలంకార మాత్రాలుగా ఉన్నాయని గ్రహించి అలాంటి వాటన్నింటికీ తమ గుర్తింపును ఉపసంహరించి వేశారు. మొదటి రోజుల్లో ఎక్కడికి పిలిచినా వెళ్లేవారు స్వామీజీ. వెళ్లిన చోటల్లా వేల సంఖ్యలో జనం వచ్చేవారు. వందల సంఖ్యలో జనంలో ధార్మిక పరివర్తన వచ్చేది. పరివర్తన వచ్చిన వారంతా ఆశ్రమ శాఖ పెట్టుకుంటామని అడిగేవారు. స్వామీజీ సరే అనేవారు. అడిగిన వాళ్ల కార్యనిర్వహణ దక్షతను గురించి ఆలోచించేవారు కాదు. దీనివల్ల 1985 నాటికి ఆశ్రమ రికార్డులలో 70కి మించి ఆశ్రమ శాఖలు ఏర్పడ్డాయి. కానీ వాటిల్లో క్రియాశీలత మాత్రం కనిపించటం లేదు. ఇక స్వామీజీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ దివ్యనామ సంకీర్తన, సత్సంగము వారం వారం కానీ నెల కానీ జరుగుతుందో, ఎక్కడ దత్తప్రచారం సంతృప్తికరంగా సాగుతుందో, ఎక్కడ కార్యకర్తలు 10 మందిని కలుపుకుని ధార్మిక సామాజిక కార్యక్రమాలలో పురోగమిస్తున్నారో, ఎక్కడ కార్యకర్తలలో అంతఃకలహాలు లేవో అక్కడ మాత్రమే ఆశ్రమ శాఖలకు గుర్తింపు అనుగ్రహించారు. ఇక నూతన శాఖల ప్రారంభానికి అనుమతి ఇవ్వటం తగ్గించారు. 16 క్షేత్రాలు. ఇలా జల్లెడ పట్టగా మిగిలిన ఆశ్రమాలలో 16ంటిని మన దేశంలో ఎన్నుకొని దత్తాత్రేయుడి 16 అవతారాలలో తలా ఒక చోట ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. 1991 ఏప్రిల్ నాటికి ఈ 16 ఆలయాల నిర్మాణాలు, ప్రతిష్టలు పూర్తయినాయి. ఆ చోట్ల వివరం ఇలా ఉంది. మైసూర్ శ్రీ కాలాగ్ని శమనుడు అవతరించిన రోజు మార్గశిర పూర్ణిమ. ప్రొద్దుటూరు యోగిరాజ వల్లభుడు మార్గశిర శుద్ధ ద్వితీయ. బెంగుళూరు దత్తయోగిరాజు కార్తీక పూర్ణిమ. అనంతపురం జ్ఞానసాగరుడు పాల్గొన శుద్ధ దశమి. మేకేదాటు అంటే దత్తకాశి సంస్కారహీన శివరూపుడు శ్రావణ శుద్ధ అష్టమి. విజయవాడ అనఘాదేవి సమేత శ్యామకమలలోచనుడు కార్తీక శుద్ధ దశమి. మచిలీపట్నం అనఘాదేవి సమేత అత్రివర్ధుడు కార్తీక బహుళ పాడ్యమి. బొమ్మేపర్తి జయలక్ష్మీపురం లీలా విశ్వాంబరుడు పుష్యశుద్ధ పూర్ణిమ. మద్రాసు
ఆదిగురువు, ఆషాఢశుద్ధ పూర్ణిమ, ఋషికేశం, దిగంబరావధూత, ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ, ఆకివీడు, విశ్వాంబరావధూత, చైత్రశుద్ధ పూర్ణిమ, నూజివీడు, అనఘాదేవి సమేత దేవదేవ అవతారుడు, భాద్రపద శుద్ధ చతుర్దశి, హైదరాబాదు, దత్తావధూత, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, గండిగుంట, దత్తదిగంబరుడు, కార్తీక బహుళ విధియ, కొచ్చిన్, సిద్ధరాజు, మాఘశుద్ధ పూర్ణిమ, అచ్చిరపాకం, మాయాముక్తావధూత, వైశాఖ శుద్ధ చతుర్దశి. ఇవి కాక మచిలీపట్నం సమీపంలోని సముద్రతీర గ్రామమైన మంగినపూడిలో ఒక చక్కని ఆలయం నిర్మించి 21/1/91 రోజున శ్రీ దత్తేశ్వర దత్తాత్రేయుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రం దత్తరామేశ్వరమని ప్రకటించారు స్వామీజీ. అలాగే 18/1/91న మచిలీపట్నం సమీపంలోని వ్యావసాయిక గ్రామం రామన్నపేటలో శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారు. ప్రొద్దుటూరులోనూ, ఆళ్లగడ్డలోనూ, ఢిల్లీలో అమరజ్యోతి సంస్థలోనూ ఆ భక్తుల కోరికలపై దత్తప్రతిష్ఠలను తమ కరకమలాల మీదుగా జరిపారు స్వామీజీ. 16 దత్తక్షేత్రాల నిర్మాణం తరువాత మరో 16 దత్త శిష్య క్షేత్రాలను నిర్మించాలని స్వామీజీ సంకల్పించారు. గుంటూరు, శ్రీకాకుళం, భీమవరం, కైకలూరు, సూరత్, అహ్మదాబాద్, కృష్ణరాజనగర్ వంటి స్థలాలలో ఈ శిష్యక్షేత్ర నిర్మాణాలు పురోగమిస్తున్నాయి. స్వామీజీ గుర్తింపు పొందిన ఈ ఆశ్రమాలన్నీ స్వామీజీ ఏర్పరిచిన దత్తపీఠపు యాజమాన్యంలో, స్వామీజీ చూపుల అమృత పర్యవేక్షణలో దినదినాభివృద్ధిగా ముందుకు సాగిపోతున్నాయి. ప్రచురణ. ఇక ఆశ్రమ ప్రచురణ వ్యవహారాలు చూసుకోవటానికి 1985లో శ్రీ గణపతి సచ్చిదానంద ప్రచురణలు అనే సంస్థను మచిలీపట్నంలో స్థాపించారు స్వామీజీ. 1990 జూలైలో ఆ సంస్థనే మరింత విస్తృతపరిచి శ్రీ భక్తిమాల ట్రస్టుగా ఏర్పరిచారు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, తమిళ, మలయాళ భాషలలో వెలువడుతున్న ఆశ్రమ ఆధ్యాత్మిక మాసపత్రిక భక్తిమాలను కూడా ఈ ట్రస్టే నిర్వహిస్తోంది. ఇలా ఈ ట్రస్టుల ఏర్పాటుతో స్వామీజీ మనస్సులో అనేక సంవత్సరాలుగా ఉన్న ఒక కొత్త ప్రణాళికకు విఘ్నేశ్వర పూజ చేసినట్లయింది. ఇక అసలు ప్రణాళిక వివరాలేమిటో మనం ఎదురు చూడవలసి ఉంది. ఇక 1986, 87, 88లో ఆశ్రమంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు చూస్తే మొట్టమొదట మన దృష్టిని ఆకర్షించేది సద్గురు ప్రత్యక్ష పాదపూజ. ఉదయం స్వామీజీకి స్నానం చేయించటంతో మొదలై తరువాత పాదాలకు పంచామృతాభిషేకాదులతో పాటు అశ్వారోహణ, గజారోహణాదులను కూడా ప్రత్యక్షంగా జరపటమే ప్రత్యక్ష పాదపూజ. 1986 జన్మదినోత్సవాలలో భక్తుల కన్నుల పండుగైన ఈ నూతన సంప్రదాయం మొదలైంది. ఆ తరువాత ముఖ్యమైన ఘట్టం దత్త కాగడా హారతి. దీనిని 1986 దత్త జయంతి నాడు మైసూరులో ఉపదేశించారు స్వామీజీ. ప్రతిరోజు రాత్రిపూట చిట్ట చివరి అర్చన కూడా అయిపోయాక దత్తాత్రేయ స్వామి ఎదుట 16 దీపాలు పెట్టి పవళింపు సేవ చేయటమే దత్త కాగడా హారతిలోని ముఖ్య అంశం. అయితే ఈ పవళింపు సేవ చేసేటప్పుడు 7 వారాలకు 7 సంస్కృత కీర్తనలను రచించి వాటికి సంగీతం సమకూర్చి ఏ వారపు పాట ఆ రోజు పాడేటట్లుగా విధించారు స్వామీజీ. ఇది దత్తదేవస్థానం కానీ ఆశ్రమ శాఖ ఉన్న ప్రతి చోట నిత్యమూ జరగవలసిన విధి. చేతనైన వాళ్ళు ఇళ్లల్లో కూడా చేసుకోవచ్చు. 1988 జనవరిలో విజయవాడలో శ్రీ గురు సంహిత అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు స్వామీజీ. ఇది శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతుల చరిత్ర. దీనిని నృసింహ సరస్వతి స్వామివారి సాక్షాత్ శిష్యుడైన గంగాధర కవి మరాఠీ భాషలో వ్రాయగా వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు సంస్కృతంలోకి అనువదించారు. దీన్ని ఇప్పుడు వేద విద్యా విశారద షడ్దర్శనం సోమసుందర శర్మ గారు తెలుగులోకి అనువదించారు. దత్త చరిత్రను ప్రకటించినాక ఆ తరువాతి అవతారాలైన శ్రీపాదవల్లభ, నృసింహ సరస్వతి యతీశ్వరుల చరిత్రలు ప్రకటించటం ద్వారా గురు సంప్రదాయ, అవతార సంప్రదాయ పరిరక్షణ చేశారు స్వామీజీ. 1988 శివరాత్రి నాటి అగ్నిపూజలో ఆవహనీయ, గార్హాపత్య, దక్షిణాగ్నులనబడే త్రేతాగ్ని ఉపాసనా విధానం ఆచరించామని ప్రకటించారు స్వామీజీ. ఈ ఉపాసన చివర్లో
11 శివలింగాలను అగ్నిహోత్రంలోంచి తీశారు. విద్యా సంస్థ, సంస్కృతి సంప్రదాయము అన్నవి గోరుముద్దల నాటి అల్లిబిల్లి కథల నుంచి వంటబట్టవలసిన దివ్య రసాలు, ఓనమాలు దిద్దే నాటి నుంచి రంగరించిపోయవలసిన దివ్య ఔషధాలు, విద్యార్థి దశలోనే అభ్యాసపు లోతులకు వేళ్ళూనవలసిన కల్పవృక్షాలు. ఇవి మన పిల్లలకు నిర్వక్రంగా చేరాలంటే మన ఇళ్ళు, మన బళ్ళు శుద్ధమైనవి, శక్తివంతమైనవి కూడా కావాలి. లక్షలాది ఇళ్ళు స్వామీజీ కటాక్ష ప్రవాహాలలో నిత్యమూ క్షాళితాలవుతూ పరిశుద్ధంగా, ఆరోగ్యకరంగా మెరుస్తున్నాయి. కానీ మన పిల్లలు ఎల్లకాలమూ ఇళ్లల్లోనే కూర్చోరు కదా, బళ్లకు పోవాలి కదా. ఏ బడికి పంపిద్దాం? పాశ్చాత్య నాగరికత వదిలిపెట్టిపోయిన తుప్పు మూసలలో రూపుదిద్దుకొని స్ఫోటకపు గొగ్గులు, లుకలుకలాడే పుండుగుంటలు కలిగిన ప్రస్తుతపు మన విద్యారంగ వ్యవస్థ గురించి అనేక మంది మేధావులు అనేక కోణాలలో అసంతృప్తి పడుతూనే ఉన్నారు. అనేక రాజకీయ, ఆర్థిక సంక్షోభాల సుడిగుండాలలో చిక్కుకుని ఉన్న ఈ విద్యారంగంలో ప్రవేశించటం క్లిష్టతరమని చాలా సంవత్సరాలుగా సందేహిస్తున్న స్వామీజీ మీద 1986, 87, 88లలో భక్తుల ప్రార్థనల ఒత్తిడి అధికమైంది. అందువల్ల దుశ్చింతావిషమూర్చితమై ఉన్న విద్యారంగాన్ని తమ అమృత పాద విన్యాసం చేత ఉజ్జీవింపచేయటానికి నిశ్చయించుకున్నారు స్వామీజీ. ఫలితంగా 1988 నవరాత్రులలో శ్రీ గణపతి సచ్చిదానంద విద్యా సంస్థ అనే విద్యాసంస్థ శ్రీ దత్తపీఠానికి అనుబంధ శాఖగా ఆవిర్భవించింది. మొదటి మెట్టుగా మైసూరులోని సిద్ధార్థ నగర ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఒక అప్పర్ ప్రైమరీ స్కూలును దత్తత తీసుకున్నారు. స్వామీజీని గత 25 ఏళ్లుగా సేవించుకుంటున్న సూర్యనారాయణరావు, సత్యనారాయణరావు అనే సోదరులు తమ నిర్వహణలో ఉన్న ఈ పాఠశాలను స్వామీజీకి సమర్పించి తమ పాఠశాల విద్యార్థులకే కాక మన సంస్కృతి సంప్రదాయాలకు కూడా మేలు చేసిన వారయ్యారు. వారు ధన్యులు. విద్యాసంస్థ విషయంలో స్వామీజీ మనస్సులో ఉన్న రేకులు ఎలా విచ్చుకుంటాయో ఇంకా వేచి చూడవలసి ఉంది. విద్యాసంస్థ విషయంలోనే కాదు, ఇంకా అనేక అంశాలలో స్వామీజీ సంకల్ప కమల దళాలు ఎలా విచ్చుకుంటాయో ఎదురు చూడవలసి ఉన్నది. దత్తత తీసుకున్న వేద విద్యార్థులు, గుత్తకు తీసుకున్న షోడశ దత్తక్షేత్రాలు, ముద్రణకు ఇంకా ముందుకు రాని స్వామీజీ రచనలు, కీర్తనలు, సిద్ధమూలికా పరిశోధనలు, స్ఫటిక గణపతి దేవాలయ నిర్మాణం వగైరా వగైరాలెన్నెన్నో ఉన్నాయి. ఏ రేకు ఎలా విచ్చుకుంటుందో, ఏ పువ్వు ఎలా గుబాళిస్తుందో ఎవరు చెప్పగలరు? ఇది ఎన్నటికీ కంచికి చేరని కథ. ఏ రోజుకా రోజు ఒక కొత్త విశేషం ఈ కథలో చేరుతూ ఉంటుంది. మీకు సరికొత్త పరిస్థితి తెలియాలని ఉంటే ఆశ్రమానికి విచ్చేయండి, లేదా భక్తిమాల చదవండి, లేదా దత్తపీఠం వెబ్సైట్ అవధూత దత్తపీఠం.comకి వెళ్ళండి. ఫేస్బుక్ అవధూత దత్తపీఠం పేజీని చూడండి. శ్రోతలకు గమనిక: ఇప్పటి వరకు మనం వింటున్న శ్రీ స్వామీజీ వారి దివ్య చరిత్ర మొదటి భాగంగా 1991లో ప్రచురితమైనది. గత 34 సంవత్సరాలలో శ్రీ స్వామీజీ వారు ఎన్నో ఆశ్రమ శాఖలను దేశ విదేశాలలో ప్రారంభించారు. 42వ అధ్యాయం పరిపూర్ణం. జయ గురుదత్త.